తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తులు చేస్తుంది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మున్సిపాలిటీల వారీగా వార్డులు, చైర్పర్సన్ల స్థానాలకు బీసీ రిజర్వేషన్లను పేర్కొంది. మొత్తం 50% రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తీసివేయగా మిగిలినవి బీసీలకు కేటాయించింది. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి దాదాపు 15% పైగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సమాచారం. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. కమిషన్ నివేదిక ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లను 1-2 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ అందజేస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 117 పురపాలికలు, 6 కార్పొరేషన్లలో మొత్తం 52,42,993 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ ఎన్నికలకు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తోందనేసి తెలుస్తోంది. ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అంశం గత ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఏ ఎన్నికల్లోనూ అమలు కాని నేపథ్యంలో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 117 స్థానాలకు జరగబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటటువంటి ఈ ఎన్నికలకు ఖచ్చితంగా బీసీలకు స్వల్పంగా రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నట్లే తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు దక్కనున్నట్టుగా కూడా తెలుస్తుంది. పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా బీసీలకు 32 నుండి 34% వరకు కూడా సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14%కి దక్కే అవకాశం ఉన్నది. ఈ రెండు వర్గాలకు కలిపి కనిష్టంగా 16%కి, గరిష్టంగా 18%కి సీట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో మిగిలిన 32 నుంచి 34% సీట్లు బీసీలకేనని అధికారులు చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు మాత్రం డెడికేటెడ్ కమిషన్ లెక్కల పరిగణలోకి తీసుకోనున్నారు. వచ్చే నెలలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్ఈసికి ఇప్పటికే సిఫార్సు కూడా జారీ చేసింది. కాబట్టి ఈ మేరకు గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తోంది. మొత్తం 123 బల్దియా, 2,996 వార్డు ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్డులతో పాటు చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించాల్సి ఉంది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీలో ఎస్సీలకు 3 నుంచి 4%, ఎస్టీలకు 13 నుంచి 14%. వీటన్నిటినీ కూడా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చేటటువంటి నివేదిక మరి ఈ రోజు రేపటిలోపు డెడికేటెడ్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చే అవకాశం ఉంది. 34% దాకా సీట్లు వచ్చే ఛాన్స్ కూడా ఉన్న నేపథ్యంలో రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు ఏ వర్గాలకు ఎంత మేరకు దక్కనున్నాయి, అలాగే బీసీలకు వీలైనని ఎక్కువ స్థానాలు కేటాయించాలని అధికార పార్టీ భావిస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాలతో ఇప్పటికే పీసీసీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టుగా అయితే తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ బాటలోనే బీజేపీ, బీఆర్ఎస్ కూడా జనరల్ స్థానాల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేలాగా కూడా ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు సత్తా చాటడమే ఇందుకు ప్రధాన కారణం. ఏకంగా 52% సీట్లను గెలుచుకోవడంతో రాజకీయాలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ లెక్కల మున్సిపాలిటీలో బీసీలకు 50%కి పైగా సీట్లలో పాగా వేసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి బల్దియాకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని 124 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లోని వార్డులు, చైర్మన్ల స్థానాలకు కూడా ఒకేసారి రిజర్వేషన్ ఖరారు చేయనున్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు కూడా తెలిపారు. 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ అప్పటి ప్రభుత్వం ఇలాగే చేసింది. గ్రేటర్ హైదరాబాద్, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలు, చైర్మన్లు, వార్డు రిజర్వేషన్లు ప్రకటించింది. ఈసారి కూడా వీటన్నిటిని ఒకేసారి రిజర్వేషన్ ఖరారు చేసి 2 దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలన్నట్లు ఎన్నికల కమిషన్ కూడా ఏదైతే సంసిద్ధం అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒక పక్క జిల్లా కలెక్టర్లు ఓటర్ల లిస్టు ప్రకటిస్తూనే అలాగే ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాణి కుమిదిని కూడా పొలిటికల్ పార్టీల లీడర్లతో కూడా మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే
ఈసారి కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్వల్పంగా రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు వెళ్లాలన్న నేపథ్యం ఏదైతే ఉందో గత పంచాయతీ కావచ్చు, అలాగే ఉప ఎన్నికలు కావచ్చు, వీటితో పోలిస్తే ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్ని ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.